మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యకర్తలతో కలిసి అనంతపురంలో నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కారణాలేంటి? రాణి, BS4 వాహనాలను BS6 గా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దీనిపై వైకాపా ప్రభుత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అంటే ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిల మీద కేసులు నమోదు చేశారు. సుమారుగా 72 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో తండ్రి కొడుకు ఇద్దరిని అప్పట్లో జైలుకు పంపడం జరిగింది. అయితే తాను తప్పు చేయలేదని తుక్కు కింద అంటే 2017లో కేంద్ర ప్రభుత్వము BS4 వాహనాలను నిషేధించింది, వాటి తయారీని నిషేధించింది. ఉన్న వాహనాలను కూడా విక్రయించరాదని చెప్పి కంపెనీలకు అంటే వాహనాలు తయారు చేసే కంపెనీలకు, డీలర్లకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే వీటికి విరుద్ధంగా అశోక్ లైలాండ్ కంపెనీ 2019లో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్లకు అంటే లారీ ఫామ్ లో అంటే లారీ రూపంలో తుక్కుగా చేయాల్సిన దీన్ని వాహనాలను విడిభాగాలుగా విక్రయించుకోవచ్చు, కానీ దాన్ని లారీ రూపంలో అంటే చాసీని ఇచ్చారు. ఆ చాసీ రూపంలో ఇచ్చిన వాహనాలను రిజిస్ట్రేషన్ జరిగినాయి. చాసీ రూపంలో ఉన్నందుకు రిజిస్ట్రేషన్ జరిగాయి. తన తప్పు లేదని ఇలాంటి వాహనాలే ఇతర రాష్ట్రాల్లో కూడా తప్పులు చేసిన అధికారుల మీద కేసులు నమోదు చేశారు. ఉద్యోగాల నుంచి తొలగించడం కూడా జరిగింది ఆర్టీఏ అధికారులని చెప్పి అన్ని ఆధారాలతో నెలన్నర క్రితము జిల్లా ఎస్పీకి అందరికీ సమర్పించడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి నెలన్నరగా ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసుల నుంచి ఇవాళ తన మీద ఎక్కడైతే కేసులు నమోదైనాయో ఓటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున అనంతపురం ఓటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడికి డిఎస్పీ ప్రతాప్, అనంతపురం డిఎస్పీ ప్రతాప్ అప్పటికే వచ్చి ఉన్నారు. డిఎస్పీకి మరోసారి ఆధారాలన్నీ సమర్పించి తన మీద అక్రమ కేసులు పెట్టారని, తనకు సంబంధం లేదని, అశోక్ లైలాండ్ కంపెనీ తుక్కుగా విక్రయించాల్సిన వాహనాలను చాసీ రూపంలో అంటే లారీల ఏవైతే చాసీలు వాటిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, తమ తప్పు లేదని, ఇతర రాష్ట్రాల్లో విధించిన నిబంధనలు అమలు చేసిన చట్టాలను ఇక్కడ అమలు చేయాలని, తన అక్రమ కేసులు ఎత్తివేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇక్కడ డిఎస్పీ ఎలాంటి హామీ అంటే ఎన్ని రోజుల్లో తన మీద ఉన్న అక్రమ కేసులు ఎత్తేస్తారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించిన దానికి డిఎస్పీ నుంచి సరైన సమాధానం రాలేదు. మా పై అధికారులతో మాట్లాడతాము, సమయం చెప్పలేమన్నారు. దీంతో ఇక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి ఎస్పీని కలవడానికి వెళ్లాడు. రాణి, లక్ష్మీప్రసాద్, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో చాలా ఫైళ్లు, డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆధారాలు చూపించడానికే పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా? మొత్తం ఒక బండిల్ గా తయారు చేశారు ఆయన. అంటే ఇతర రాష్ట్రాల్లో ఈ BS4 వాహనాలను BS6 వాహనాలుగా అశోక్ లైలాండ్ కంపెనీ విక్రయించింది. ఆ విక్రయించిన దాని మీద ఆయా రాష్ట్రాల్లో అధికారులను బాధ్యులుగా చేస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అదే చర్య ఇక్కడ ఎందుకు జరగడం లేదు అనేది ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. రెండోది, ఇతర రాష్ట్రాల్లో అశోక్ లైలాండ్ ఇతర డీలర్ల మీద కేసులు నమోదైనాయి. ఇక్కడ అసలు అశోక్ లైలాండ్ ప్రస్తావన చేయలేదు. కేవలము తన కుటుంబం మీద కక్ష సాధించడానికే ఈ అక్రమ కేసులు పెట్టారని వైకాపా ప్రభుత్వం మీద గతంలో అప్పటి సీఎం జగన్ మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా ఆధారాలు తీసుకొని ఆధారాల ప్రకారం తప్పు ఎవరిదో నిర్ణయించాలని, తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని, ఎలాంటి తప్పు చేయని తన మీద తన కుమారుడి మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.